ఒక మీడియా ముందుకు రాలేదు అనంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం అని చెప్పడం కోసం ఈ మాట చెప్తున్నాను. కోట్లు పెట్టి మీడియాలు మనం సృష్టించుకుంటాం, కోట్లు పెట్టి న్యూస్ పేపర్లు సృష్టించుకుంటాం. కానీ మానవులకు అవసరమైనటువంటి, మానవులకు వ్యతిరేకంగా దేవుని స్వరూపంలో ఉన్నావు నువ్వు అని మానవుని గురించి దేవుడు చెప్తూ ఉంటే, ఆ మానవుడు దయనీయమైన పరిస్థితిలో ఉంటే వాడిని కవర్ చేయడానికి కూడా మీడియాకు వెన్నెముక లేని పరిస్థితిలో మనం ఉన్నాం అని చెప్పడం కోసం ఈ మాట చెప్తున్నాను. దే ఆర్ సో ఇన్సిగ్నిఫికెంట్, దే డోంట్ మ్యాటర్ టు యూ, దట్ ఈస్ ద రీజన్ యూ డోంట్ వాంట్ టు గో దేర్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ న్యూస్ వేస్తే నాకు డబ్బులేమొస్తాయి అని ఆలోచించే నీచమైన సంస్కృతిలో మనం బతుకుతున్నాం అని చెప్పడం కోసం ఈ మాట చెప్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము చూసాం, అక్కడికి వచ్చి కన్యరికాలు చేస్తారు. అక్కడికి వచ్చి వాళ్ళు చేసినటువంటి చిన్న చిన్న పిల్లలు 16 సంవత్సరాలు 17 సంవత్సరాలు. ఒక అమ్మాయి, మేము వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకుంటే అమ్మాయిని అడిగాం, నీ వయసు ఎంత తల్లి అని అంటే, నా వయసు 13 సంవత్సరాలు అని చెప్పింది. నువ్వు ఎంతకాలంగా ఈ వృత్తిలో ఉన్నావు అని అంటే 9 నెలలుగా ఉన్నాను అని చెప్పింది. అంటే ఒకవేళ ఆమె పుష్పవతి అయిన మొదటి రోజు నుంచి ఒకవేళ ఆమెను అలాంటి భయంకరమైనటువంటి వృత్తిలోకి తోసేశారేమో అన్న ఆలోచన ఎవరికైనా వస్తుంది. ఇది ఈ దౌర్భాగ్యపు స్థితి ఉన్నప్పుడు మేమందరం కలిసి ఏం చేశాము అని అంటే, దగ్గరగా మరి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగాన్ని సంప్రదించాం. అయ్యా, మీ ప్రాంతపు ప్రజలు, మీ వాళ్ళు, మీ సొంత జనాంగమయ్యా ఇలా అవుతున్నారు, మరి దీని గురించి మనం ఏం చేయగలం అని అడిగితే వాళ్ళు అన్నారు, వాళ్ళ కర్మ అన్నారు. వాళ్ళ అందుకే పుట్టారు అని చెప్పారు. వాళ్ళు అన్నారు, వాళ్ళ కులవృత్తి అయ్యా, మధ్యలో నీకేంటి అని మమ్మల్ని ప్రశ్నించారు. అయ్యా, ఏదైనా ఒకటి చేయండి, రిలీఫ్ ఫండ్ ఇవ్వండి, లేకపోతే వాళ్ళకి ఎయిడ్ ఇవ్వండి అని అడిగితే వాళ్ళు అంటారు, మా దగ్గర బడ్జెట్ లేదు అని అంటారు. ఒక మనిషి తన జీవితాన్ని జీవించడం కోసం ఒళ్ళమ్ముకొని చస్తూ ఉంటే పట్టెడు అన్నం పెట్టడానికి నీ దగ్గర బడ్జెట్ లేదా? అదే క్రైస్తవ మిషనరీలు ముందుకొచ్చి వాళ్ళ ఇళ్ళు అమ్ముకుని, వాళ్ళ ఊర్లు ఇడిచిపెట్టి, వాళ్ళ దేశాలు ఇడిచిపెట్టి ఇక్కడికి వచ్చి వాళ్ళకు ఊడిగాలు చేసి సేవ చేస్తే మత మార్పిడి అంటారా? ఇది దేవుని రాజ్య పని, దేవుని రాజ్యం పని ఇది. ఈ బాంచనా కమ్యూనిటీలో ఉండే వారిని బయటికి తీసుకుని రావడము దేవుని సువార్త గురించినటువంటి పని. అందులో యేసుక్రీస్తును నమ్ముకుంటావా అన్న మాట కూడా ఉంటుంది, కానీ అది మాత్రమే సువార్త కాదు అని చెప్తున్నాను. నేను మాట్లాడే మాట కొంచెం మీకు కలవరం కలిగించి ఉండొచ్చు. క్రైస్తవ మిషనరీలు అదే చేశారు. వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గత 250 సంవత్సరాలలో ఎంత మందికి వారు ఆసరాగా నిలబడి పైకి నిలబెట్టారో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. మేము అది కవర్ చేసిన 2-3 నెలలకే NDTV అక్కడికి వచ్చింది.